హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఫ్యూచర్లో ఇల్లు తీసుకుంటే పూజా రూమ్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని డిజైన్ చేసుకుంటానో చెప్పాలి అనుకుంటున్నాను. ఇది కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకు, ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు ఇలాంటి పూజా రూమ్ డిజైన్ బాగా యూజ్ అవుతుంది. సపరేట్గా పూజా రూమ్ డిజైన్ చేసే బదులు గోడలకి గూడుల్లాగా, అంటే పాతకాలం ఇళ్లలో సెల్స్ అలాగే ఉండేవి కదండి, అలా గోడలకే సెల్స్ పెట్టి దానికే టైల్స్ లేదా మార్బుల్స్ పెట్టిస్తే బాగుంటుంది అని నా ఐడియా. ఎందుకంటే డైలీ దీపం ధూపం వల్ల పూజ గది అంతా టైల్స్కి నల్లగా మసిపడుతుంది. చిన్న సెల్ఫ్ వరకు అయితే క్లీనింగ్ ఈజీగా ఉంటుంది. మొత్తం రూమ్ అంతా పైనుండి కింద వరకు క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇలా అయితే వీక్లీ వన్స్ మొత్తం పూజ ప్లేస్ అంతా నీట్గా తుడుచుకోవచ్చు. వుడ్తో చేసింది అయినా క్లీన్ చేయడం కష్టం. అదే ఆ చిన్న సెల్ఫ్లో టైల్స్ లేదా మార్బుల్ పెట్టిస్తే క్లీనింగ్ చాలా ఈజీగా అయిపోతుంది. నేను స్నానంకి ముందు ఇల్లంతా ఊడ్చేసి తుడుస్తాను. స్నానం చేశాక పూజ గది సపరేట్గా క్లీన్ చేస్తాను. డైలీ జస్ట్ ఫ్లోర్ వరకు ఒకటి సపరేట్ క్లీనింగ్ టూల్ పెట్టుకొని యూస్ చేస్తాను. మంత్లీ వన్స్ రూమ్ అంతా టైల్స్ క్లీన్ చేస్తాను. ఇంకా పైన గోడలకి క్లీన్ చేయడం కష్టం. ఇప్పుడు నేను హౌస్ వైఫ్ కాబట్టి ఇలా చేసుకుంటున్నాను. అదే జాబ్ చేసే వాళ్ళకు లేదా ఫ్యూచర్లో మన కిడ్స్కి ఇదంతా చేయాలి అంటే చాలా కష్టం. ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది అని చాలా మంది జాబ్ చేసే వాళ్ళు పూజ చేసుకోలేకపోతున్నారు. అండ్ పూజ రూమ్ కట్టుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చోడానికి మాత్రమే సరిపోతుంది. అదే బయటికి ఉంటే పిల్లలతో సహా కూర్చోవచ్చు. సో నా ఆలోచన ఒకటే, నేను డైలీ పూజ చేసుకోవాలి. నాకు ఏజ్ ఎక్కువై చేత కాకపోయినా కూడా, అండ్ నా పిల్లలకు కూడా డైలీ పూజ చేసుకోవడం ఈజీగా ఉండాలి అని ఇలాంటి ఐడియా వచ్చింది. నా వరకు పూజ అంటే పెద్ద గది చిన్న గది కాదు, దీపం ధూపం నైవేద్యం ధ్యానం. ఈ లైఫ్ ఇచ్చినందుకు ఒక చిన్న గ్రాటిట్యూడ్ గెస్చర్ అంతే. అయితే ఏదైనా హైలైట్ చేయాలి, గ్రాండ్ లుక్ ఇవ్వాలి అంటే గోడకి ఏదైనా పైకి మంచిగా ఎలివేట్ అయ్యేలాగా డిజైన్ చేస్తే సరిపోతుంది. నాకు నచ్చిన కొన్ని డిజైన్స్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, కావాలంటే చూడండి. సో మన ఐడియాస్కి తగ్గట్టు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అండ్ కర్టన్స్తో ప్రైవసీ కోసం క్లోజింగ్ ఆప్షన్ పెట్టుకుంటే మనం పూజ చేసుకునేంత వరకు క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నా మెయిన్ ఇంటెన్షన్ పూజ రూమ్కి ఎక్కువ ప్లేస్ ఇవ్వద్దని కాదు, అండ్ నాకు ఓపిక లేదని కూడా కాదు. మన రిచువల్స్ని సింప్లిఫై చేస్తూ కంటిన్యూ చేయాలి అని. పూజలు పద్ధతులు మన అమ్మ వాళ్ళు చేసినంత మనం చేయలేకపోతున్నాం. మన పిల్లలు కనీసం నిత్య దీపారాధన చేసుకోవడానికి వీలుగా ఉండాలి అనేది నా ఈ తపన. ఎంత లగ్జరీగా పెద్దగా పూజ గది కట్టించుకున్నామా అనేది ఇంపార్టెంట్ కాదు, డైలీ చేయాల్సిన పూజ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు వుడెన్తో లేటెస్ట్ మోడల్స్లో చేయించినవి అన్ని కూడా 2-3 ఇయర్స్ చాలా బాగుంటాయి. తర్వాత మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అండ్ హై మెయింటెనెన్స్. ఇది అయితే ఈజీ మెయింటెనెన్స్ అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మన బడ్జెట్లో మన డిజైన్స్తో కింద కూర్చొని చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ఇలా ఉంటే మంత్లీ వన్స్ పూజ రూమ్ క్లీనింగ్ చేయాలనే టెన్షన్ లేకుండా వీక్లీ వన్స్ కూడా చేయొచ్చు. ఆ క్లీనింగ్ చేసే టైంలో పూజ ఇంకెక్కువ బాగా శ్రద్ధగా చేసుకోవచ్చు. ఒకవేళ రూమే కట్టించుకున్న టైల్స్ రూమ్ అంతా వేయించుకోవడానికి ట్రై చేయండి. టైల్స్ పైన అయితే పొగ ఈజీగా క్లీన్ అవుతుంది. అదే గోడల పైన క్లీన్ చేయాలంటే మరకల్లాగా అవుతుంది. కట్టించుకోవడం గొప్ప కాదు, దాన్ని మెయింటైన్ చేయడంలో ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే పూజారం ఎలా ఉండాలి అంటే అక్కడ కూర్చున్నంతసేపు ప్రశాంతంగా ఉండాలి. క్లీనింగ్ పెట్టుకుంటే జస్ట్ 5 మినిట్స్లో అయిపోయేలా ఉండాలి. మొత్తం నింపేసి క్లీన్ చేయాలి అంటే టెన్షన్ పడేలా కాకుండా, ఇంకా జస్ట్ దీపం ధూపం నైవేద్యం చూపించి మంత్రాలు స్తోత్రాలు ఎక్కువసేపు చదువుకునేలా టైం ఉండాలి. అందరి ఇంట్లో పూజారం ఇలా డిజైన్ చేసుకున్నారు. మనం అంతకు మించి డిజైన్ చేసుకోవాలని కాదు. మన పూజారం ఎలా ఉంటే మనకు కంఫర్ట్గా ఉంటుంది అని దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి.